Aniga Kids, The Forest Man of India. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక హీరో గురించి తెలుసుకుందాం. ఏ హీరో అని అనుకుంటున్నారా? ప్రభాసా, మహేష్ బాబా, ఇంకెవరైనా అని ఆలోచిస్తున్నారు కదా మీరు. వాళ్ళందరూ హీరోలే. వాళ్ళు సినిమాలో హీరోలు, నిజ జీవితంలో కూడా హీరోలు ఉంటారు. అలాంటి ఒక హీరో గురించి తెలుసుకుందాం మనం, సరేనా? అతని పేరు జాదవ్ పయాంగ్. బ్రహ్మపుత్ర నది తీరంలో ఒక గ్రామం. ఆ గ్రామంలో ఉంటాడు అతను ఒక చిన్న రైతు. పాల వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు. ఆ పనికి ఈ పనికి కూడా వెళ్తూ ఉండేవాడు. ఒకసారి గవర్నమెంట్ వారి పని కోసం, ఎఫారెస్టేషన్ పని కోసం వెళ్ళాడు అతను. ఎఫారెస్టేషన్ అంటే తెలుసా మీకు? మొక్కలు నాటడం. డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టేయడం. ఇది చేస్తున్నప్పుడు అది కూడా ఉండి తీరాలి కదా. అలా ఆ పని కోసం అతను వెళ్ళాడు ఒకసారి. ఆ పనికి వెళ్ళి చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా పాములు చనిపోయి కనిపించినాయి అతనికి. చాలా బాధ వేసింది అతనికి. అయ్యయ్యో, ఎందుకు ఇన్ని పాములు ఇలా చనిపోయినాయి అని బాధపడ్డాడు. వీళ్ళని అడిగాడు. విషయం తెలుసుకున్నాడు. ఎందుకు? బ్రహ్మపుత్ర నదిలో ఒక దీవి ఉంది. దీవి అంటే తెలుసా మీకు? ఐలాండ్. చుట్టూతా నీళ్లు ఉండి మధ్యలో భూభాగం ఉంటుంది. అలాంటి ఒక దీవి ఉంది. ఆ దీవిలో ఉన్న చెట్లన్నీ నెమ్మదిగా కొన్ని సంవత్సరాలుగా కొట్టేస్తూ వచ్చారు. చెట్లు లేకపోతే ఏమవుతుంది? వానొచ్చినా వరదొచ్చినా మట్టి అంతా కొట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోయిన మట్టి వల్ల నదికి వరదలు వస్తున్నాయి. అక్కడ పక్కనే ఉన్న పుట్టలన్నీ కొట్టుకుపోతున్నాయి. పాములకి స్థానం లేదు, చనిపోతున్నాయి. మనందరికీ ఇళ్ళు ఉన్నాయి కదా, వాటి ఇళ్లను మనం ఎందుకు కాపాడకూడదు? ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి ఒక దారి దొరికింది. ఆ దీవి నిండా మొక్కలు నాటేస్తే అప్పుడు ఇంక మట్టి కొట్టుకుపోదు కదా, జంతువులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని ఆలోచించాడు. కానీ ఆ దీవి చిన్నదా? చాలా పెద్దది. 1500 ఎకరాలు, అంటే 1500 ఏకర్స్. ఒక్క మనిషి చేయగలనా లేదా అని ఆలోచించలేదు. అనుకున్నదే తడవుగా ప్రతిరోజు తన పని అయిపోగానే కొన్ని మొక్కల్ని తీసుకుని చాలా దూరం నడిచి పడవ ఎక్కి ఆ దీవి దగ్గరికి చేరేవాడు. అంతే, ఇంకా తవ్వటం, మొక్క పెట్టడం, నీళ్లు పోయడం, తనకు వీలైనన్ని చేసేవాడు ప్రతిరోజు. అలా ఎన్నాళ్ళు చేశాడు తెలుసా మీకు? 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అలా 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 ప్రతిరోజు అతను చేసింది పని కాదు, ఒక తపస్సులాగా చేశాడు అతను. అతని కష్టానికి ఫలితం దొరికింది. ఇష్టపడి చేశాడు కదా ఆ కష్టాన్ని, అందుకే ఫలితం కూడా చక్కగా వచ్చింది. అక్కడ నాటిన మొక్కలన్నీ చెట్లయ్యాయి. ఏమేం చెట్లు ఉన్నాయి తెలుసా? గుల్మోహర్ చెట్లున్నాయి, పొడవుగా ఉండే అర్జున చెట్లు ఉన్నాయి, ఇంకా వెదురు మొక్కలు ఉన్నాయి. వెదురు అంటే తెలుసా మీకు? బ్యాంబూ. అవి ఒక్కటి వేసామనుకో గుంపులుగా పెరిగిపోతాయి. చాలా బాగా పెరుగుతాయి అవి, వెదురు. ఇంకా ఏమున్నాయి? చెన్నంగి చెట్లట, అవి కూడా ఉన్నాయి. అలా అనేక రకాల మొక్కలు నాటాడు. అవి చెట్లయినాయి. చెట్లయిన తర్వాత ఏమవుతుంది? వాటి విత్తనాలు కింద రాలుతున్నాయి. వర్షాలు పడినప్పుడల్లా కొత్త మొక్కలు వస్తున్నాయి. మొత్తానికి ఆ దీవంతా పచ్చగా మారింది. అందువల్ల అతని కష్టాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అతనికి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదిచ్చారు. ఇంకా పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు ఆయనకి. అతని గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. ప్రథమ్ బుక్స్ అని ఒకటి ఉంది, మీకు తెలుసా అది? ఆ పుస్తకంలో చిన్నపిల్లలు రాసేవి వేస్తారు, పెద్దవాళ్ళ గురించి రాస్తారు. ఆ బుక్ కూడా దొరికితే చదవండి మీరు, చాలా బాగుంటుంది. సరే, ఆ పచ్చగా పెరిగిన అడవిలోకి ఎన్ని రకాల జంతువులు వచ్చాయో తెలుసా? ఖడ్గమృగాలు, ఏనుగులు, కోతులు, ఇంకా బెంగాల్ టైగర్స్, అవన్నీ వచ్చాయి. అడవి అన్నాక జంతువులు ఉంటేనే కదా అందం. అవన్నీ వచ్చాయి. పాములు పుట్టలు పెట్టుకోవడానికి కూడా చోటు దొరికింది. తనకి హ్యాపీగా అనిపించింది. వింటున్న మనకు కూడా హ్యాపీగా ఉంది కదా. ఒక అడవినే తయారు చేశాడు అతను. అవునా? మీరు అతనిపై తీసిన డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడొచ్చు.
ఫారెస్ట్ మ్యాన్, ఫారెస్టింగ్ లైఫ్ అనే డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి. గూగుల్లో కూడా సెర్చ్ చేసి మీరు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సరేనా? మీరు కూడా ఏం చేయాలంటే మీకున్న చోట్లోని చిన్నదైనా పెద్దదైనా కొన్ని విత్తనాలు నాటండి. కొన్ని మొక్కలు వస్తాయి. ఆ మొక్కల వల్ల కొన్ని చినుకులు మీ వల్ల పడతాయి నేల మీద. హ్యాపీగా ఉంటుంది కదా. ఈరోజే అమ్మని అడిగి ఓ చింతగింజో, కాస్త కొత్తిమీర కోసం ధనియాలో, ఆవాలో ఏవో ఒకటి కొంచెం నాటండి మట్టిలో. అవి మొక్కలు వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అవునా? మీరు అవి చేసి ఆ ఆనందాన్ని నాతో పంచుకోవాలి. ఓకే, బాయ్ బాయ్.